ఎయిర్ ఇండియా సంస్థ తాజాగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. జూలై నెలలో మరికొన్ని అంతర్జాతీయ సర్వీసులను తగ్గించుకోవాలని సదరు సంస్థ నిర్ణయించుకుంది. ఇందుకు అనేక కారణాలే ఉన్నాయి. అయితే విమాన ఇంధన ధరలు భారీగా పెరగడం ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఇంధన ధరలు పెరగడంతో ఎయిర్ ఇండియా సంస్థపై ఆర్థిక భారం పడనుంది. అలాగే పశ్చిమాసియా ఉద్రిక్తతల పరిణామాలు కూడా ఎయిర్ ఇండియా సంస్థ తన అంతర్జాతీయ సర్వీసులను తగ్గించుకోవడానికి మరో కారణమని అంటున్నారు విమాన రంగ నిపుణులు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో అనేక దేశాలు తమ గగనతలాలను మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో అంతర్జాతీయ సర్వీసులకు వెళ్లే విమానాలు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోందంటున్నారు నిపుణులు. అంతర్జాతీయ సర్వీసులకు సంబంధించి ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. జూలై నెలలో కూడా అంతర్జాతీయ సర్వీసులను మరింత తగ్గించుకోవాలన్నదే ఈ తాజా నిర్ణయం. కాగా ఇప్పటికే ఎయిర్ ఇండియా సంస్థ అనేక అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసింది. ఏప్రిల్, మే నెలల్లో ఈ సర్వీసుల రద్దు నిర్ణయం అమలయ్యింది. కాగా జూలై నెలలో మరిన్ని అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు ఎయిర్ ఇండియా సీఈఓ కాంపెబెల్ విల్సన్ వెల్లడించారు. ఎయిర్ ఇండియా ఇంతటి కీలక నిర్ణయం తీసుకోవడానికి ఒకటి కాదు, అనేక కారణాలున్నాయి. విమాన ఇంధన ధరలు విపరీతంగా పెరగడం ఇందుకో ముఖ్యమైన కారణం. పెరిగిన ఇంధన ధరల ప్రతికూల ప్రభావం ఎయిర్ ఇండియా సంస్థపై తీవ్రంగా పడనుందని సీఈఓ కాంపెబెల్ విల్సన్ తెలియజేశారు. దేశీయ, అంతర్జాతీయ సర్వీసులపై ఈ ప్రభావం పడే అవకాశాలున్నాయని ఆయన వెల్లడించారు. ప్రధానంగా యూరప్, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి అంతర్జాతీయ సర్వీసులను బాగా తగ్గించనున్నట్టు, అంతర్జాతీయ మార్గాల్లో ఇంధన వినియోగం ఎక్కువగా కాగా విమాన ఇంధన ధరలు ఎడాపెడా పెరగడంతో ఎయిర్ ఇండియా సంస్థ లాభాలపై తీవ్ర కోత పడనుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో లాభాలు ఎక్కువగా వచ్చే రూట్లపై ఎయిర్ ఇండియా సంస్థ దృష్టి సారించినట్టు స్పష్టమవుతోంది. ఈ నిర్ణయానికి ప్రధాన కారణం విమాన ఇంధన ధరల పెరుగుదలే అంటున్నారు. విమానయాన తాజా లెక్కల ప్రకారం ఇంధన ధరలు ఇటీవల వారాల్లో దాదాపు 80% వరకు పెరిగాయి. సాధారణంగా విమానయాన సంస్థల ఖర్చుల్లో ఇంధనం 40% వరకు ఉండడంతో ఈ పెరుగుదల లాభాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. అంతేకాదు పశ్చిమాసియా ఉద్రిక్తతల పరిణామాలు కూడా ఎయిర్ ఇండియా సంస్థ తన అంతర్జాతీయ సర్వీసులను తగ్గించుకోవడానికి మరో కారణమంటున్నారు విమాన రంగ నిపుణులు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో అనేక దేశాలు తమ గగనతలాలను మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో యూరప్, ఉత్తర అమెరికా వెళ్లే విమానాలు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. దీంతో అత్యంత పొడవైన మార్గాల్లో సదరు విమానాలు ప్రయాణించాల్సి వస్తోంది. ఇలా చుట్టూ తిరిగిపోవడం వల్ల ఇంధన వినియోగం మరింత పెరుగుతోంది. అంతిమంగా ఎయిర్ ఇండియా సంస్థకు ఖర్చు పెరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్ వంటి సంస్థలు కోరుతున్నాయి. ఇంధన ధరలు పెరగడం, అలాగే అనేక దేశాల గగనతలాలు మూసివేయడం తదితర కారణాలతో నెలకొన్న పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట చర్యలు చేపట్టాల్సిన అవసరముందని సదరు సంస్థలు కోరుతున్నాయి. జెట్ ఫ్యూయల్పై ఎక్సైజ్ డ్యూటీ, అలాగే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి. లేనతైతే మరిన్ని సర్వీసులపై కోత పడే ప్రమాదముందని హెచ్చరించాయి. కాగా అంతర్జాతీయ సర్వీసుల్లో కోత పెట్టాలనే నిర్ణయం కేవలం ఎయిర్ ఇండియాకు మాత్రమే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరల పెరుగుదలతో అనేక ఎయిర్లైన్స్ ఇదే విధమైన చర్యలు తీసుకుంటున్నాయి. అయితే భారత ప్రయాణికులకు దీని ప్రభావం వెంటనే కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్గాల్లో టికెట్టు ధరలు పెరిగే అవకాశం ఉంది. విమాన సర్వీసులు తగ్గడంతో ప్రయాణికుల ఎంపికలు కూడా పరిమితమవుతాయి.
దీంతో అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మొత్తంగా ఇంధన ధరలు స్థిరపడే వరకు విమానయాన రంగంలో ఛార్జీలు పెరగడం, సర్వీసులు తగ్గడం, మార్గాలపై ఆప్టిమైజేషన్ వంటి చర్యలు కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా విమాన సర్వీసుల విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాలని నిపుణులు కోరుతున్నారు.